हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदां महत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपं वाजानुवाहुं वरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव तदाखलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वामाङ्कस्थितजानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोद्धकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। भुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణంలో సుందరకాండం 37వ సర్గ అధ్యయనంలోకి వచ్చాం. ఈ 33వ సర్గలో ఒక విశేషాలు వస్తున్నాయి. 37వ సర్గలో ఇందులో గొప్ప విశేషాలు ఉన్నాయి. ఇందులో సీతామాత హనుమతో మాట్లాడేటువంటి మాటలు. దీనిలో ఎలా మొదలవుతున్నాయి అంటే సీత హనుమతో మాట్లాడుతున్నది. సా సీతావచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభాననా హనుమంతం ఉవాచ ఇదం ధర్మార్థ సహితం వచః. సీతాదేవి హనుమంతుని వచనములు విని ఆయనతో ఈ విధంగా అంటున్నది. అంటే 36వ సర్గకి కంటిన్యూషన్ అని అర్థం. అది 36వ సర్గ కంటిన్యూషన్. 36వ సర్గలో హనుమ చెప్పాడనమాట. ఏమిటో చెప్పినట్టు దాన్ని కంటిన్యూషన్ చెబుతున్నాడు అనమాట. ఇది ఆయన మాట్లాడిన మాటలకు ఈమె అనగా సీతాదేవి ఈ విధంగా మాట్లాడుతున్నది. ఇక్కడ విశేషణాలు ఏమి వేశాడు? పూర్ణచంద్ర నిభానన అది ఒక మాట వేశాడు. పూర్ణచంద్ర నిభానన మనకు లలితలో వచ్చింది కదా, అలానే అన్నమాట ఇక్కడ కూడా ఆ మాట. హనుమంతం ఇక్కడ ఒక శబ్దం వచ్చింది. సహజంగా హనుమ అంటుంటాం. హనుమంతం అనేది కూడా కరెక్ట్. అది కూడా హనుమంతం నువ్వు దీర్ఘం. హనుమంతం ఉవాచ ఇదం హనుమంతుని గురించి ఇదం ఈ వాక్యములను. ఎటువంటి వాక్యాలు? ధర్మ అర్థ సహితం వాక్యం. ధర్మార్థములతో కూడినటువంటి వచనములను ఎవరు మాట్లాడుతున్నారు? సీతాదేవి అంటున్నది. ఆయనతో ధర్మయుతమైన మాటలు సీతాదేవి ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఆయన చెప్పాడు, అయిపోయింది. ఈమె మాట్లాడుతున్నది. అది అర్థం. ఇది అనమాట వీళ్ళిద్దరి సంభాషణ అనమాట. ఇక 2వ శ్లోకంలో చెబుతుంది ఒక విశేషం. అమృతం విషసం సృష్టం త్వయా వానరభాషితం యచ్చ నాన్యమనారామో యచ్చ శోకపరాయణః. అమృతం విష సంసృష్టం. అన్ని మాటలు విన్నాం. వింటే ఎలా ఉన్నాయంటే అమృతాలు అని అర్థమైంది. అమృతంలాగా ఉన్నాయి. రామచంద్రమూర్తి యొక్క క్షేమాలు చెప్పావు. అమృతం మాదిరిగా ఉన్నది. ఆ వెంటనే నాకు విష సంసృష్టం అంటే దుఃఖాన్ని కూడా కలిగిస్తే మాటలు కూడా ఉన్నాయి. ఏమిటన్నమాట నువ్వు అంత క్రితం చెప్పావు. రామచంద్రమూర్తి అన్నం కూడా తింటలేదమ్మా, సాయంకాలం తింటున్నాడు ఏదో కొద్దిగా గొప్ప అని చెప్పావు. దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన మీద ఈగల వాలినా తోలుకోవటం లేదు,
పాములు పోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. అట్లా ఉన్నాడు. అంతటి దీనిలో దీనావస్థలో దుఃఖంతో ఉన్నాడని చెప్పేటప్పటికి నాకు ఇప్పుడు అది విషంలాగా ఉంది. నీవు ముందు చెప్పిన మాటలకేమో అమృతం లాగానే సంతోషించాను, మళ్ళీ ఆ తర్వాత ఏమో దుఃఖాలు చెబుతున్నావు అంటున్నాడు. కాబట్టి సుఖము దుఃఖము రెండూ చెబుతున్నావు నువ్వు. త్వయా వానర భాషితం, త్వయా నీ చేత ఏ వానర ఏ హనుమ భాషితం చెప్పినటువంటి మాటలు. రామ శోకపరాయణ, రామచంద్రమూర్తి శోకపరాయణ, యచ్చ న అన్యమనా రామ. ఇక్కడ విశేషం ఏమిటంటే విషవాక్యంలో చెప్పాడు. ఇక్కడ ఏంటి, నాకు సుఖ దుఃఖం రెంటిని కలిగిస్తుంది. ఆ రాముడు వెంటనే దుఃఖిస్తున్నాడు అని చెప్పావు. నేనేం చేస్తున్నాడు, రాముడు నన్నే తలుచుచున్నాడు అమృతం అంటే చెప్పావు. రామః అన్యమనాహ, అన్యమనాహ అంటే ఇంకొక మనస్సు లేకుండా, మనస్సులో నిండుగా ఏకాగ్రతతో నన్నే తలుచుతూ ఉన్నాడు అని చెప్పావు. అది అమృతం వంటిది అని చెప్పి ఈ విధంగా చివరికి ఏమంటున్నది, సుఖ దుఃఖాలు రెండూ వస్తున్నాయి అని చెప్పి ఇక ముఖ్యమైన ఒక సూక్తి చెబుతున్నది సీతాదేవి. 3వ శ్లోకం. ఇది అందరికీ జనరలైజ్ అనమాట ఈ శ్లోకం. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే, వ్యసనేవా సుదారుణే, రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. కృతాంతః పరికర్షతి. కృతాంతః అంటే దైవం. ఈ దైవం లాక్కొని పోతాట. పరికర్షతి ఏమిటి లాక్కొని పోవటం అంటే, సువిస్తీర్ణే, సువిస్తీర్ణే ఐశ్వర్యే, చాలా విశాలమైన సంపదలు, మహాసంపదలు. ఆ మహాసంపదలలోకి ఆ దైవమే మనల్ని లాక్కొని పోతాడు. ఆ దైవం మనకు మహాసంపదలు కలిగించేది ఆ దైవమే, దానిలో లాక్కొని పోతాడు ఆయన. ఒకటి. తర్వాత ఆ దైవమే సుదారుణే వ్యసనే, సుదారుణే మహా కష్టాలు దుఃఖాలలోకి, భయంకరమైన దుఃఖాలు కష్టాలలోకి తీసుకొని పోయేది కూడా ఆ దైవమే. అట్లా ఎట్లా తీసుకుపోతాడట అనంటేట, పురుషం రజ్వేవ బద్ధ్వా, పురుషం ఈ మనిషిని, రజ్వేవ తాడుతో కట్టివేసి, మెడకి కట్టివేసి, పశువుని ఏం చేస్తాం మెడకి, దానికి తాడు కట్టేసేది లాక్కుపోతుంటాం. లాక్కుపోతే రాకేం చేస్తుంది. అట్లనే ఆ దేవుడు కూడా, దైవం కూడా ఈ మనిషి కంఠానికి తాడు పెట్టి కట్టేసేసి, బద్ధవా కట్టి ఏం చేస్తాట, తీసుకెళ్ళి ఒక్కోసారి సంపదల్లో పడేస్తాట, ఒక్కోసారి కష్టాల్లో పడేస్తాట. ఇదంతా ఎవరి మీద ఆధారపడి ఉన్నది అని అంటే ఆ దైవము అని చెప్తున్నాను. అంటే మేము అక్కడ 12 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నాం, చాలా సుఖంగా ఉన్నాం. ఆ సుఖంగా ఉన్నప్పుడు ఏమన్నా అనుకున్నామా, శుభ్రంగా దైవం అది ఇచ్చి శుభ్రంగా తింటున్నాం, తిరుగుతున్నాం, అంతా బాగానే ఉన్నది. అయిపోయింది. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా అడవికి వచ్చాం, అనగా ఇది కష్టాలు. అనగా దైవం ఏం చేశాడు, అక్కడ సుఖంగా హాయిగా ఉంచాడు మమ్మల్ని 12 సంవత్సరాలు అయోధ్యలో. అది అయిపోయిన తర్వాత 14 సంవత్సరాలు అడవిలో పడేశాడు. ఈ అడవిలో పడేసాడు. మాకు చూడండి ఏం కష్టాలు వస్తున్నాయి మాకు. సరే అడవిలో ఉన్నాం కదా, సరే ఏదో తింటూ తిరుగుతున్నా, ఏదో 14 సంవత్సరాలు కానీ ఇంటికి పోతాం కదా. ఆ రావణాసురుడు ఒకడు తయారయ్యాడు. వాడితోటి ఒక పెద్ద గోడ, వాడితోటి సరిపోయింది ఇంతటితో అంతా. ఇన్ని కష్టాలు మాకు. ఇదంతా ఏమిటంటే ఎవరు అనంటే ఆ దైవము ఈ పురుషుణ్ణి కట్టివేసి లాక్కొని వెళ్ళి అటు సుఖాలలోనూ ఆయనే పడేస్తాడు, కష్టాలలోనూ ఆయనే పడేస్తాడు. అది చెబుతున్నాడు. కాబట్టి ఇదంతా మనము ఏదో అనుకుంటుంటారే, అయ్యా నేను నా యొక్క గొప్పతనం వల్ల ఇదిగో ఇంత సంపాదించాను, ఇన్ని లక్షలు కోట్లు అని అనుకుంటాడే, అది పొరపాటు అని చెబుతున్నాడు. అట్లనే ఆ ఈశ్వర, అంత ఈశ్వరాజ్ఞ, ఈశ్వరుడే, అది అనమాట. ఆ విషయం ఇక్కడ సీతాదేవి చేత చెప్పిస్తున్నాడు. అది కష్టాలు కూడా వస్తున్నాయి అని అంటే ఎవరు, ఆ దైవమే.
చూడండి, అంతా బాగానే ఉంటారు, శుభ్రంగా ఆ బస్సు పోతూనే ఉన్నది. మనకి అప్పుడప్పుడు బస్సు ప్రమాదం అంటే మీరు నాకు అమెరికాలో ఉన్న వాళ్ళు వింటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వింటుంటాం. బస్సు పోతూనే ఉన్నది, అది తగలబడేది, మొత్తం అవుట్. ఏమని అనుకున్నారా? అది అట్లా. మరి ఒక్కోసారి కష్టాలు వచ్చినప్పుడు ఆ దైవమే తీసుకెళ్తుంటుంది కష్టాల్లో, సుఖాలు వచ్చినప్పుడు కూడా ఆ దైవమే తీసుకొని పోతుంటాడు. ఇదంతా ఎవరు ఆధీనంలో ఉన్నాం మనం? ఆ దైవం యొక్క ఆధీనంలో ఉన్నాము. మనము కేవలం నిమిత్త మాత్రులము, ఏమీ లేదు, చేస్తూ ఓటమే అంతే. ఆ దైవం యొక్క అనుకూలము అది చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ దైవము వాళ్ళ పట్ల ఎట్లా ఉందో చెప్పింది. మొదట సుఖాలు అనుభవించాము, ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాము అని సీతాదేవి చెప్తుంది. అని చెప్పి తర్వాత 4లో విధి నూనం అసంహార్య ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చరామంచ విసనై పశ్య మోహితాన్. ఏ వానరోత్తమ ప్లవగోత్తమ, ప్లవగ అంటే వానరం, ప్లవగ ఉత్తమ ప్లవగోత్తమ, వానర శ్రేష్ఠ హనుమ. ప్రాణులు దైవ నిర్ణయమును అతిక్రమించలేవు. ప్రాణినాం అంటే ప్రాణులు, విధి దైవమును, నూనం అసంహార్య ఏమాత్రము అతిక్రమించలేవు దైవాన్ని. అందుకనే అంత క్రితం కూడా మొట్టమొదటి చెప్పాడు, కాలోహి దురతిక్రమ అని చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిలోనే ఆయన చూస్తూ ఇదంతా కాలోహి దురతిక్రమ. ఆ రామచంద్రమూర్తి ఆ రాక్షసుని చంపడం, ఇదిగో రావణాసురుడేవో అపహరించడం, ఇదంతా ఏమిటి? కాలోహి దురతిక్రమ అని అక్కడ చెప్పాడు. అట్లనే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ప్రాణినాం ఈ ప్రాణులకు, విధి అనగా ఆ దైవము, అసంహార్య నూనం ఆ దైవాన్ని అతిక్రమించలేవు ఎవరు? ప్రాణులు. ఇది నూనం నిశ్చయము. దైవాన్ని ఎదిరించి మాత్రం ప్రాణులు ఉండలేవు అని చెబుతున్నాడు. అని చెబితే ఇంకా సౌమిత్రిం ఒకటి లక్ష్మణుడు, మాంచ నేను, మాం అంటే నేను, చ మరియు, చ అంటే అర్థం మరియు, మాం నేను, చ మరియు, రామంచ రాముడు కూడా, వ్యసనై కష్టాలలో పడిపోయినావు, మోహితాన్ కష్టాల్లో పడిపోయినాను, హే ప్లవగోత్తమ పశ్య చూడుము. అది ఏ వానరా పశ్య చూడుము, మా కష్టాలు చూడు ఒకసారి, ముగ్గురు ఎలా పడిపోయినామా కష్టాలలో అంటుంది. ముగ్గురు మేము కష్టాల్లో పడిపోతున్నాము అని తన యొక్క బాధ అంతా చెబుతూ ఉన్నదనమాట వీళ్ళ ముగ్గురు. కాబట్టి ఇక్కడ చెబుతున్నది మనం తెలుసుకోవాల్సింది దైవాన్ని గురించి చెబుతున్నారు. దైవము అనే దాన్ని ఎవరు అతిక్రమించలేరు, ఇది నిశ్చయము. ఇది లక్ష్మణుడు నేను రాముడు ఈ విధంగా కష్టములు అనుభవించుతున్నాము చూడండి అని ఈ విధంగా చెబుతున్నారు. దైవాన్ని ఎవరు అతిక్రమించలేరు. దైవం ఎటు తీసుకుపోతుందో ఎవరికి తెలుసు? రామచంద్రమూర్తి అడవికి వచ్చాడు. అడవికి వచ్చినప్పుడు ఈ రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతున్నారని ఆ మునులు వచ్చారు. మునులు వచ్చి అడిగారు. ఆయనకు ముందు అనుకున్నాడా? ఏమనుకోవాలి. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత శూర్పణకు వచ్చింది. అనుకున్నాడా? అదంతా ఏంటనమాట? దైవం చేస్తున్నది అది చెబుతాను. శూర్పణక వచ్చింది, అది దైవ ప్రేరణ. ఆ తర్వాత తగు వచ్చింది, కరదూషణాదులు సంహరించాడు. అది ఎవరు? దైవం యొక్క ప్రేరణ. దైవమే జయిస్తున్నది. అయిపోయింది. కరదూషణాదులు అంతా సంహరించారు, అయిపోయింది. దాంతో రావణాసురుడు ఏం చేశాడు? సీతాదేవిని అపహరించాడు. సీతాదేవిని అపహరించాడంటే ఏమిటది? ఎవరు? దైవమే జయించింది. దైవం ఎందుకు జయించింది? చివరికి రావణాసురుని వధించడానికి ఇంత ప్లాన్ వేసింది ఏది? దైవము. ఈ దైవం ఇలా ప్లాన్ వేస్తున్నదంటే ఏమిటి? దీనిలో రామాయణంలో ఒక విశేషం ఉంది. ఎక్కడంటే మనం చదువుతుంటుంటే ఇంతటితోటి రామాయణం అయిపోయింది, ఇక రావణాసురుడు సంహరింపబడడు కదా అని అనుకుంటాం. కానీ దైవం ఏం చేస్తుందంటే వెంటనే ఇంకొక పాత్రను ప్రవేశపెడుతుంది. అప్పటిదాకా తెలియదు మనకి ఆ పాత్ర.
ఈ పాత్ర ఉన్నట్టుగా కూడా తెలియదు. ఎక్కడ అసలు ఉన్నటువంటిది అంటే శూర్పణఖ అనే పాత్ర ఆ సర్క వచ్చేదాకా మనకు అసలు తెలియదు. శూర్పణఖ అనేటువంటి ఆమె ఉంది. ఆ శూర్పణఖ అనేటువంటి ఆమె రావటం, ఆమె ఏం చేసింది, సీతను మిగవుతారని అనటం, ఇదంతా చేయటం, వీళ్ళు ముక్కు చెవులు పోయటం, ఇవన్నీ ఏమిటనంటే దేనికి దారి తీస్తుంది అని అంటే రావణ వధకు దారి తీస్తుంది. అది ఎవరికి తెలియదు. అది విశేషం చెప్తుంది. అది విధి యొక్క విశేషము అని చెప్తున్నాడు. అది అని అట్లా అనమాట. ఈ విధంగా అది అందుకని గొప్ప విశేషాలు ఉంటాయి అనమాట. కొంతమంది అంటుంటారు, ఒక ఆయన చెబుతున్నాడు ఏమిటంటే, నేను పరీక్ష తప్పానంటే అప్పుడు 8వ తరగతి అన్నాడు. ఇప్పుడు సంగతి కాడు ఎప్పుడో 50. ఈమె తప్పేటప్పుడు గిట నువ్వు ఇక్కడ కాదురా అని చెప్పి ఎక్కడికో తీసుకుపోయినట్ట, ఇంకొక జిల్లాకు ఎక్కడికో అక్కడ తీసుకువెళ్ళి అక్కడ ఏదో చదివించారు. అప్పుడు చాలా గొప్పవాడు అయిపోయినాడు. అప్పుడు అనుకున్నట్టు అక్కడ తప్పటం మంచిదైంది అని. అక్కడ తప్పితే గాని ఇక్కడ రాలేదు. ఎప్పుడో 50 ఏళ్ళ ఒక ఆయన మాకు వాడి యొక్క అనుభవం చెబుతుంటే అట్లా. అంటే ఏంటి, ఆ విధి ఏం చేస్తుందంటే వీడిని ఒక మంచి మార్గంలో ఏడో ఉత్తమంగా చేయాలి, కాబట్టి వీడిని ఇక్కడి నుంచి తప్పించాలి, కాబట్టి ఏది మిషన్ ఇది ఇట్లా ఉంటుంది. అలా అనమాట. అందుకని అది ఆ విషయాన్ని ఇక్కడ చెబుతుంది అనమాట. విధి నూనం అసంహార్యగా ప్రాణినాం ప్లవకోత్తమ సౌమిత్రం మాంచ రామంచ విసనై పశ్య మోహితాన్. మా కష్టాలు చూడవయ్యా హే వానరోత్తమ, మా ముగ్గురు యొక్క కష్టాలు అంటూ 5లో శోకస్య అస్య కదా పారం రాఘవో అధిగమిష్యతి ప్లవమాన పరిశ్రాంతో కథనౌ సాగరే యథా. సముద్రంలో పడవబోతూ ఉన్నది. సముద్రంలో పోతున్న మధ్యలో ఆ పడవ కాస్త పగిలిపోయింది. పగిలిపోయేటప్పటికి నీళ్లు వస్తాయి. ఆ దానిలో కూర్చున్నవాడు ఏం చేస్తాడు, ఈత కనుక వచ్చినటువంటి వాడు ఈదుకుంటూ ఎట్టో హొట్ట కష్టపడి ఒడ్డు చేస్తాడు. ఇది మనకు కనబడుతున్నటువంటి తెలిసినటువంటి మనకు విషయం. అట్లనే ఇక్కడ రామచంద్రమూర్తి సముద్రంలో వస్తున్నాడు. వస్తుంటే పడవ పగిలిపోయింది. చివరికి ఆ నావ ఎటో పోయిపోయింది. ఇంక తర్వాత ఈ పగిలిపోయిందంటే శోక సముద్రంలో మునిగిపోయినాడు. ఇప్పుడు ఈ శోక సముద్రం నుండి తీరానికి చేరాలి. తీరానికి చేరటానికి చేరుకుంటాడా లేదా సముద్రంలో మునిగిపోతాడా? ఇప్పుడు ఆయన పని ఎట్లా ఉంది, దుఃఖ సాగరంలో మునిగిపోయినాడు, ఒడ్డు చేరుకుంటాడా లేదా? ఇది ఏంటనమాట, శోక సముద్రం. ఇది అనమాట సముద్ర మధ్యమున పగిలిపోయింది. ఇది పైకి ఏంటి, రామచంద్రమూర్తిని గురించి చెబుతున్నాడు. కానీ అసలు సంగతి మందే. అది ఏమిటంటే మనది ఈ సంసార సాగరంలో ఈతూ ఉన్నాం. ఏదో పోయింది, కొంత దూరం పోయింది పడవ మీద పోతున్నాం. పడవ కాస్త పగిలింది. ఏమిటి మన పరిస్థితి? ఇది అదే ఇది. అట్లనే సంసార సాగరం అనేటువంటి దానిలో మనం ఏం చేస్తాం, ఒడ్డుకు చేరుకోవడానికి ఒక పడవనెక్కి పోతాం. అయ్యా పడవ చిక్కింది, బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు అని పోతుంటాం. కొంత దూరం వెళ్ళిపోయేటప్పుడు టాపును పగిలిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? నువ్వేమనుకున్నావు, సంతోషించావు కదా మొట్టమొదట ఒడ్డుకు చేరతానని. ఇప్పుడు ఏమైనా నీ పరిస్థితి ఇది. అటువంటి వాడు ఏమవుతాడు, ఈ సముద్రాన్ని ఏమి ఇస్తాడు, ఈదలేక శుభ్రంగా మునిగి ఇంతటితో సంగతులు. అదే సంసార సాగరము. ఈ సంసార సాగరం నుండి పడవలో గనక వెళితే ఇదిరా నీకు. ఎట్లండి మరి సముద్రాన్ని దాటాలంటే పడవలో పోతేనే బయలుపోతుంది. ఏమిటి ఉపాయం అని అంటేట, రామచంద్రమూర్తి ఏం చేశాడట, పరబ్రహ్మం కదా ఆయన, ఎందుకురా అంత కష్టపడాల్సిన పని లేదు, ఒక ఉపాయం చేస్తున్నాను నేను. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఒక బ్రిడ్జి కడుతున్నా. అర్థమైందా? రామ సేతువు. పైకి ఏంటి అర్థము, పైకి అర్థం ఏంటి, వానరులందరూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరారు. అదే అర్థం. వాళ్ళ సంగతి పక్కన పెట్టు. మనం ఒడ్డుకు చేరాలంటే రాముని యొక్క సేతువు పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అని అర్థం. అది కాబట్టి రామసేతు అని అంటే ఏమంటే మనకేమన్నా అక్కడ బ్రిడ్జి ఉందా, రామసేతు అనే పేరుతో ఏమన్నా బ్రిడ్జి ఉందా దెక్కిపోదాం అని అంటే అది కాదయ్యా. రామ అనే నామమే సేతువు, అది అర్థం.
అది అర్థం. రామ అనే నామమే సేతువు. ఆ రామ నామమును పట్టుకో, నీవు చివరి తీరానికి చేరుకుంటావు. ఇది ఇది ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ బ్రహ్మసూత్ర భాషలో వస్తాయి. సేతు దగ్గర అక్కడ వస్తుంది. అట్లనమాట. ఇది రామ సేతు అనే దానికి అర్థము, పైకి అర్థం ఏంటంటే రాముడు నిర్మించినటువంటి సేతువు, బ్రిడ్జి పైకి. కానీ అసలు అర్థం ఏమిటనమాట, ఆ బ్రిడ్జి ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడో ఆ నీళ్ళలో పోయిందా, ఎక్కడో కనపడుతుంది, ఏదో అంటే బొమ్మలు తీశారు, ఏవో చూపిస్తున్నారు, తర్వాత పక్కన ఉన్నాయి, తర్వాత తీద్దాం. ఏమిటి దాని యొక్క అర్థం ఏంటంటే రామనామము జపించడమే, రాముణ్ణి పట్టుకోవటమే మనకు అవతల ఒడ్డుకి చేరుకోవటం. అదే రామ అనే శబ్దమే మనకు బ్రిడ్జి. అది అర్థం. చివరికి ఇక్కడ ఆయన హతౌనౌ సాగరే యథా, ఆ రాముడు ఆ సంసార సాగరం సముద్ర మధ్యలో పడి అయ్యి ఈదలేక ఒడ్డు చేరతాడో లేదో ఎలా అని బాధ. ఈ విధంగా సీతాదేవి అంటున్నది. ఇది ఎవరిది చెప్పుకోవాలంటే సామాన్య మానవుల గురించి చెబుతున్నారు. అది అసలు అర్థం. వాళ్ళకే రాముడు రాలేకపోతాడా, రాముడు రాలేకపోతాడా, ఇదంతా ఇవే ఇవన్నీ ఏమిటనంటే పైకి ఏమిటి భౌతికమైనటువంటి పరిస్థితులు. అది మనకు చెప్పే ఒక నీతి. అదే రామాయణం మనకు చెప్పే నీతి అదే అనమాట. అది రాముడు రాలేకపోతాడా, ఆయనకి తెలియదా, అన్నీ తెలుసు, శుభ్రంగా వచ్చేస్తాడు, అంత చేసేస్తాడు. సరే, తర్వాత ఇంకా 6 రాక్షసానాం కృత్వా సోదయిత్వా చ రావణం లంకాం ఉన్మీలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతి. ఇక్కడ ఎంత ఇదిగా చెబుతుందో చూసుకోండి, ఎంత కక్షగా ఉందో ఆమె కడుపులో. ఏముంటున్నదంటే మాంపతి, నా యొక్క భర్త రామచంద్రమూర్తి రాక్షసానం వధం కృత్వా, రాక్షసుల్ని చంపి, సోదయిత్వా చ రావణం, రావణాసురుణ్ణి సంహరించి, రాక్షసుల్ని చంపాలి, రావణాసురుని కూడా చంపాలి. ఇంకా రావణాసురుని ఒక్కనే అనిపెట్టలే, రాక్షసుని మొత్తాన్ని పెట్టేసింది. అది ఇంకా ఆ తర్వాత ఏం చేయాలటమని, ఇంకా లంకాం ఉన్మీలితాం కృత్వా, లంకను అసలు పెకలించి చేయాలి, అసలు లంక అనేది లేకుండా చేసేసేయాలి. ఎంత ఇదిలో ఉందో చూసుకోండి. లంకాం ఉన్మీలితం కృత్వా, ఎప్పుడో కదా నేను ద్రక్షితి చూడగలను, ఈ దృశ్యం చూడాలని ఉంది నాకు. రాక్షసులు చావాలి, రావణాసురుడు చావాలి, లంక అంతా పెగల్చుకొని పోవాలి, అది నేను ఎప్పుడు చూస్తానబ్బా అని అంటుంది. అంటే ఏం పర్వాలేదు, నేను ఆ పని చేస్తాను లేదండి. నువ్వు చెప్పిన నీ మనసులో ఉన్న కోరిక ఉందో చూసావు, అది నేను పూర్తి చేస్తా, 1 గంట సేపు ఆగు, నేను ఆ సినిమా అంతా చూపిస్తానంటాడు. తన యొక్క మనసులో ఉన్న కోరిక ఎవరు చెబుతున్నది, హనుమకి చెబుతున్నది. ఇది అనమాట. హనుమ వింటున్నాడు ఇదంతా. తర్వాత ఏం జరుగుతుంది, సహవాచ్య సంత్వరస్య సంత్వరస్యేతి అంటే త్వరపడుము, సహవాచ్య సంత్వరస్యేతి యావదేవ న పూర్యతే. ఏమిటంటే అయం సంవత్సర కాల, ఏం చెబుతున్నది అనమాట, సంవత్సర కాలం పూర్తి కాకముందే రాముడు నన్ను రక్షించుటకు త్వరపడుమని చెప్పుము. రాముడికి ఈ మాట చెప్పు. సంత్వరస్య ఇది, తొందరపడుము అనే మాటని సహా ఆ రామచంద్రమూర్తికి చెప్పుము. యావదేవ న పూర్యతే, సంవత్సరం పూర్తి కాకముందే, సంవత్సరం అయిపోయిందనుకో నేను ఉండను. అయం సంవత్సర కాల, ఈ సంవత్సర కాలం గడిచిపోయిందను నేను ఉండను. కాబట్టి మమ జీవితం, అంతవరకే నా యొక్క జీవితం, సంవత్సరం వరకే. 12 నెలలు గడిచిపోయిందని 13వ నెల వచ్చిందంటే నేను ఉండను, చనిపోతాను. కాబట్టి నా రామచంద్రమూర్తికి తొందరపడుము అని చెప్పు, తొందరగా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి, ఇదిగో ఈ రాక్షసులు సంహరించాలి అని చెప్పి. వర్తతే దశమో మాసో ద్వౌతు శేషో ప్లవంగమా, ఏ వానరోత్తమా, వర్తతే దశమో మాసో రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. ఆ రావణాసురుడు సంవత్సర కాలంలో ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఇంకా 2 నెలలు ఉంది. ఇక మిగిలిన 2 మాసాలు ఉన్నవి.
ఈ 2 మాసాలలో ఆయన ఏదో అన్నాడు, ఒక గడువు పెట్టాడు. నువ్వు వినగదా, నేను టిఫిన్ చేసుకొని తింటాను అన్నాడు. అది వాళ్ళేమంటున్నారు మాట్లాడితే, ఆ రాక్షస స్త్రీలు తింటాము, పొడుస్తాం, కరుస్తాం, నికుంభిళ, ఈ విధంగా వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇంతమంది అరుగుతున్నదండి. కాబట్టి రామచంద్రమూర్తికి చెప్పు, తొందరగా రమణమై. అందుకని తొందరగా అంటేనే సంత్వరస్య ఇతి అనే మాట వేసింది. సంత్వరస్య, తొందరపడుము అని. ఇంకా 9లో విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీత ప్రయత్నేన నచ తత్కురుతే మతిం. రావణుని సోదరుడు విభీషణుడు ఉన్నాడు. ఆయన సీతను రామునకు తిరిగి ఇచ్చేయమని ఆయన చెప్పాడు, ప్రతిమాలు చెప్తున్నారు, కానీ వింటలేదండి వాడు. ఇక్కడ ఒక విశేషం అవుతుంది. ఏమిటంటే ఇది ఎట్లా చెప్పింది ఆమె? ఈ మాట ఎట్లా చెప్పింది? ఎక్కడంటే మామూలుగా మనకు ఆ రావణాసురుడితోటి ఆ యుద్ధ సమయంలో విభీషణుడు సీతనిచ్చేసి అని చెప్పాడు, ఆ ఘట్టం కనపడుతుంది. అది తర్వాత ఎప్పుడు యుద్ధం అప్పుడు. ఇది ఎట్లా చెబుతున్నది ఇప్పుడు? ఇంకా యుద్ధమే మొదలు కాల. ఇంకా అదంతా ఎలా చెబుతున్నది అంటే, ఇది ఆమె దగ్గర త్రిజట ఉన్నది. ఆ త్రిజట అనేటువంటి ఆమె ఎవరంటే విభీషణుడికి సంబంధించినటువంటి మనిషి. ఆమె ఏం చేస్తున్నదంటే, ఈమెకు పర్సనల్ సెక్రటరీగా ఉంది. ఈమె అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, విభీషణుడు మనిషి. కాబట్టి అక్కడ వార్తలు చెబుతూ ఉంటుంటుంది అనమాట. విభీషణుడు చెబుతున్నాడమ్మా, నేను రామచంద్రమూర్తికి ఇవ్వమని రావణాసుడికి చెబుతున్న వాడు వింటలేదమ్మా అనే మాటలు చెప్పింది కాబట్టి ఇక్కడ చెబుతున్నారు. అది ఇక్కడ దీన్ని పెట్టేది. అవి లోకడ జరుగుతూనే ఉన్నాయి. విభీషణుడు వెంటబడుతూనే ఉన్నాడు, కానీ మాట వింటలేదు. అది విభీషణేన చ భ్రాత్ర, సోదరుడైనటువంటి విభీషణుడు మమ నిర్యాతనం ప్రతి, నన్ను విచ్చేవేయమని అనునీత ప్రయత్నేన, ఎంత బుజ్జగించి ఎంత చెప్పినా, ప్రతిమాలు చెప్పినా, నచ తత్కురుతే మతిం, నచ అతను ఏమాత్రం ఈ బుద్ధితోటి చేయలేదు. అతని బుద్ధికి ఏమాత్రం కుదరలేదు. అనగా అర్థం ఏంటి? అంగీకరించటం లేదు, వినటం లేదు రావణాసురుడు. ఒకళ్ళు మంచివాళ్ళు చెప్పారు, కానీ వింటలేదు వాడు. అనగా లంకలో ఒక తులసి మొక్క ఉంది అని చెప్పటం. అది ఇవన్నీ గంజాయి మొక్కలు, ఒక తులసి మొక్క ఉంది అని చెప్పటం. అది అట్లా అనేది చెబుతూ, మమ ప్రతి ప్రధానం హి రావణస్య నరోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యుకాల వశంగతం. రామునకు నన్ను తిరిగి ఇచ్చివేయుటకు రావణ జత ఇష్టం లేదు అనేటువంటిది కనబడుతూనే ఉన్నది. రావణస్య నరోచతే, రావణునకు నా రోచతే, ఇష్టం లేదు. ప్రతి ప్రధానం తిరిగి ఇవ్వటం, మమ నన్ను తిరిగి ఇవ్వటం, ప్రతి ప్రధానం తిరిగి ఇవ్వటం, రావణస్య నరోచతే, రావణుడికి ఏమాత్రం ఇష్టం లేదు. రావణం మార్గతే సంఖ్యే, ఇక సంఖ్యే అంటే యుద్ధం. అది ఈ యుద్ధం అనేటువంటి దానికి, ఆ యుద్ధం అనే మృత్యువుకి, మార్గతే సంఖ్యే మృత్యు, యుద్ధం అనేటువంటి మృత్యువుకి సహ రావణ కాలవశం గతం. ఆ మృత్యు ఏ రూపంలో వస్తున్నది? వీడికి యుద్ధం అనే రూపంలో వస్తున్నది. ఆ యుద్ధం అనే రూపంలో వీడికి మృత్యువు కలుగుతుంది అని చెబుతుంది. ఈ విధంగా అంటే భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో ఆమె చెబుతున్నది అనమాట. లలితా పరమేశ్వరుని చెప్పుకుంటున్నాం కదా, అది ఆమె చెబుతూ ఇవన్నీ తెలుసు. కాబట్టి ఈ విధంగా వీడు చస్తాడు, వీడు యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, చేస్తాడు అని. ఇదనమాట ఇది అని ఇంకా చెబుతున్నది. ఇంకొక 11వ శ్లోకంలో, జ్యేష్ఠ కన్యా నల నామ భీషణ సుత, భీషణ సుత విభీషణుని యొక్క కుమార్తె నల అనేటువంటి ఆమెది, ఆమె పెద్ద కూతురుట ఆ విభీషణుడి. కపే హే హనుమ తయా మమ ఇదమాఖ్యాతు మాత్రా ప్రీహితాయ స్వయం. విభీషణుడి పెద్ద కుమార్తె నల ఉన్నది. ఆమెట తల్లి పంపగా, విభీషణుడి భార్య త్రిజట పంపగా నా దగ్గరకు వచ్చినది. ఆమెయే స్వయంగా నాకు విషయాలన్నీ చెబుతుంటుంది. నల అనేటువంటి ఆమె చెబుతూ ఉంటుంటుంది అని చెబుతుంది. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మా ప్రాప్యతే పతి అంతరాత్మా హి మే శుద్ధ తస్మిన్ బహవో గుణా. హే హనుమ, నా రాముడు నన్ను వెంటనే పొందగలడని నా అంతరాత్మ చెబుతూ ఉన్నది అని చెబుతున్నది.
నా అంతరాత్మ అసంశయం హరిశ్రేష్ఠ, ఏ వానరా క్షిప్రం వెంటనే మాం నన్ను పతి రామ ప్రాప్యతే పొందగలడు అని మే శుద్ధ అంతరాత్మ, నా పవిత్రమైన అంతరాత్మ చెబుతూ ఉన్నది అని చెబుతుంది. ఇక్కడ విశేషం ఉంది. 11, 12 ఈ 2 శ్లోకాలట ఇవి ప్రక్షిప్తాలని పెట్టారు. ప్రక్షిప్తాలు అని అంటే ఇదివరకు మీకు చెప్పారు, దీనిలో ప్రక్షిప్తం అనేటువంటి దానికి అర్థం చెప్పారు. అంటే ఏంటి? కొన్ని రామాయణాలలో లేవు, కొన్ని రామాయణాల్లో ఉంది. అది ఇది కరెక్ట్ అవునా కాదా అని ఈ పండితులు కవులు అందరు చూసి కొన్ని శ్లోకాల రామాయణంలో అవి రాస్తూనే, అవి ఇక్కడ చేరుస్తూనే ఇవి ప్రక్షిప్తాలు, అనగా ఇవి వాల్మీకి రచించినవి కాదు అని ఇక్కడ ఒక సందేహం కాబట్టి మేము చెబుతున్నాము అని చెప్పారు. వాల్మీకి రామాయణంలో కొన్నిట్లో లేవు, ఎక్కడో కొన్నిట్లో ఉన్నాయి, ఏది నమ్మాలి అట్లా అనమాట. అందుకని మీకు చెప్పాను ఇదివరకంతా ఈ రామాయణ భారత భాగవతాలు అన్నీ మనం ఈరోజు ఈ పుస్తకం చదువుతున్నామంటే ఎట్లా వచ్చింది అని అంటే 300 సంవత్సరాల క్రితం నుండి సుమారు 300 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చిన తర్వాత పుస్తకాలన్నీ, తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించి పండితుల్ని పిలిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి, నెలవారీ జీతం అప్పుడు 2 రూపాయలు నెలవారీ జీతం, ఇది పండితుడు మహాపండితుడికి జీతం నెలవారీ 2 రూపాయలు ఇచ్చి ఈ తాళపత్ర గ్రంథాలు వాళ్ళ ముందు పెట్టి, అయ్యా ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కాగితం మీద రాయండి, మీరు రాసి ఎక్కడైనా అక్షరం పోతే అక్కడ ఏమై ఉంటుందో, మీరు పండితులు కాబట్టి అది మీరు చేర్చి, ఎక్కడన్నా శ్లోకాలు ఒక శ్లోకం పోతే మీరు చేర్చి మొత్తం మీద పుస్తకం తయారు చేయండి అని అన్నాడు. అట్లా పుస్తకాలు తయారు చేశారు. ఇప్పుడు 1850కి ముందే తయారు చేశారు. 1850 తర్వాత ఇంకా బాగా 1880లో విపరీతంగా చేశారు. ఈ పుస్తకాలన్నీ బయటకు వచ్చేసింది, ప్రింటింగ్ లోకి వచ్చేసింది అనమాట. అప్పుడు ఈ పుస్తకాలన్నీ అప్పుడు వచ్చినప్పుడు ఈ పండితులు ఏం చేశారనంటే, ఎక్కడైతే సందేహాలు ఉన్నాయో వాటిని ఆ శ్లోకాలు రాస్తూ ఇవి ప్రక్షిప్తములు అని పెట్టారు. అట్లా అనమాట. అలా మనకు భారతంలోనూ అన్నిట్లో ఉన్నాయి, ఒకటే కాదు అన్ని. ఈ ఒక్క భగవద్గీత కూడా, భగవద్గీత 754 శ్లోకాలు ఒరిజినల్ గా, చివరికి ఇప్పుడు 700 శ్లోకాలు. ఆ 54 శ్లోకాలు ఏవైనా అంటే మధ్యలో మరుగున పడిపోయి కొన్ని, ఎట్లా అనమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ప్రక్షిప్తం అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం చెబుతున్నాయి ఇది. కాబట్టి ఈ 2 శ్లోకాలు ఏమిటనమాట, ఈ కథాంశమునకు సరిపోవు. అది కథాంశానికి సరిపోవు. ఎట్లా సరిపోవు అంటే, విభీషణుడు కుమార్తె నల అని ఉన్నదండి, ఆ నల అనేటువంటి ఆమె ఈ విధంగా ఈ వార్తలు తీసుకొచ్చి చెబుతూ ఉన్నది అని ఈ విధంగా చెబుతున్నారు. దీన్ని నమ్మశక్యం కాదు అని చెబుతున్నారు. అట్లా అనమాట ఇది. అది ఈ విధంగా అనమాట. కాబట్టి ఇది చెప్తూ ఈ విధంగా మనం చదువుకుంటాం. సరే అట్లా ఉండని వాటి సంగతి. ఇక 13లో ఉత్సాహ పౌరుషం సత్వం అనుశంస్య కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. రాఘవే, హే వానరా. చూడండి, ప్రతి చోట హనుమంతుణ్ణి వానరా అని, ప్లవగోత్తమ గాని, కపిశ్రేష్ఠ అని కానీ సంబోధించి చెబుతున్నది. అది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. రాఘవే, రాఘవుని యందు, ఏ వానరా. ఏమేమిటి? ఉత్సాహ 1, పౌరుషం 2, సత్వం 3, అనృశంసం, అనృశంసం ఇంకొకటి, దయ. అనృశంసం అంటే దయ. కృతజ్ఞత, కృతజ్ఞత 5వది. ఇంకొకటి విక్రమశ్చ, పరాక్రమం 6, 7 ప్రభావశ్చ, ప్రభావం. ఇన్ని మొత్తం ఎన్ని వచ్చినాయి? 7. ఈ 7 గుణములు, ఈ ఉత్తమ గుణములు రాముని యందు రాఘవే సంతి. రాఘవే, రాముని యందు సంతి ఉన్నాయి. బహువచన క్రియాపదం సంతి. రాముని యందు ఈ 7 గుణాలు ఉన్నాయి. పురుష ప్రయత్నము, బలము, దయ, కృతజ్ఞత, విక్రమం, పరాక్రమం, ఉత్సాహం, ఇన్ని ఉన్నాయ్యా రామచంద్రమూర్తి యందు అని
వానరుడికి ఆ హనుమకి తన యొక్క పతి యొక్క గొప్పతనం గురించి చెబుతుంది. ఇది అనమాట దీని యొక్క విశేషం. చతుర్దశ సహస్రాణి రాక్షసానాం జఘానయః జనస్థానే వినా భ్రాత్ర శత్రుః తస్య నోద్విజేతు. రాముడు జనస్థానంలో 14,000 రాక్షసులను లక్ష్మణుని సహాయం లేకుండా ఒక్కడే వధించినాడు. అటువంటి రామునకు ఏ శత్రువు అయినా ఎందుకు భయపడడు? 14,000 మందిని ఒక్కడు చంపేశాడు. ఆ రాక్షసులు వస్తున్నారు, ఆ వస్తువు పెద్ద ధ్వనులు చేసుకుంటూ వస్తుంటే లక్ష్మణ స్వామి అంటాడు, అన్నయ్య నేను ఈ రాక్షసులతో యుద్ధం చేసి చంపేస్తాను, నువ్వు హాయిగా వెళ్ళి అక్కడ ఆశ్రమంలో కూర్చో అని అంటాడు. అంటే రాముడు అంటాడు, కాదురా అది కాదు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం చేస్తావంటే సీతాదేవి తీసుకుని వెళ్ళి అదిగో కొండ ఉన్నది, ఆ కొండ గుహ దగ్గర కూర్చోబెట్టి లోపల నువ్వు కాపలా కాస్తూ, ఎందుకంటే రాక్షసులు వచ్చేది ఎందుకంటే ఆమెను చంపడానికి మనల్ని చంపడానికి వస్తున్నారా, అది అసలు సంగతి, ఆమెను ముందు రక్షించుకోవాలి, ముందు ఆమెను నువ్వు రక్షణ బాధ్యత నువ్వు తీసుకో, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను అన్నాడు. అట్లనే ఆ లక్ష్మణస్వామి ఆ సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు, ఆ కొండ గుహ దగ్గర అక్కడ కూర్చోబెట్టాడు, ఆయన రక్షణ తీసుకుంటూ కూర్చున్నాడు. ఇక రాక్షసులు వచ్చారు, 14,000 మంది రాక్షసులు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదట రామచంద్రమూర్తి ఎట్లున్నాడంటే ఆయనలోకి రుద్రుడు ప్రవేశించాడు. ఆ రుద్రుడు ప్రవేశించినప్పుడు ఎలా ఉన్నాడంటే రామచంద్రమూర్తి ఎర్రగా కనబడుతున్నాడు, సగం నల్లంగా ఉన్నవాడు కాదు ఎర్రగా కనబడుతున్నాడు. చూస్తుంటేనే ఈ జంతువులు కానీ పక్షులు కానీ అవి కూడా భయపడేటట్టు అట్లున్నాడు. అది రుద్రావతారము, అది అర్థం. రుద్రావతారం తాల్చాడు ఆయన. సరే రుద్రావతారం దాల్చగటండి. ఇక వాళ్ళు వచ్చారు రాక్షసులు. వచ్చి వాళ్ళు కత్తులు, కఠార్లు, గండ్రగొడ్డళ్ళు ఈ రకరకాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని వచ్చారు. వచ్చి వాళ్ళు రాముడి చుట్టూ నిలబెట్టారు వృత్తాకారం. సెంటర్లో రాముడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదట వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఆయుధాలని విసిరేశారు ఈయన మీద. ఈయన రుద్రుడు కదా, విసిరేస్తే అవన్నీ వస్తున్నాయి, ఆ వచ్చి దగ్గర వచ్చి పడుతున్నాయి. ఈయన ఏమన్నా చేసినా ఏం చేయాల, మొత్తం అయిపోయినాయి వాళ్ళ దగ్గర. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది కదా, కాదు 2 ఆయుధాలు ఉండే, అయిపోయినాయి, ఖాళీ వాళ్ళ దగ్గర, ఆయుధాలు ఖాళీ అయిపోయి. ఇంకప్పుడు ఈయన ఆ ధనుస్సుని ఇక సాగించాడు. ఆ ధనుస్సును అర్ధచంద్రాకారంలాగా వంచేసేసి బాణం ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియటం లేదు. ఎవరు చూస్తున్నారు ఈ సంగతి అంటే చెట్టు చోట నుండి శూర్పణఖ చూస్తుంది. శూర్పణఖ చూసి భయపడుతుంది, వాము ఇదేమిట్రా అని ఇట్లా అనుకోలేదే అని అనుకున్నది. సరే వేస్తుంటే బాణాలు టకా టకా పోతున్నారు, అంతా ఒక బాణం వేస్తే 1000 బాణాలు వదులుతున్నాయి. అందుట్లో ఆయనకు 100 అస్త్రాలు ఉన్నాయి కదా, ఏ అస్త్రాలు ప్రయోగిస్తున్నాడో ఆయన అట్లా ప్రయోగిస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన ధనుస్సు పట్టుకుని వంగాడు, ఆయన చుట్టూ ఒక తెల్లని కాంతి రౌండ్గా ఉన్నది. ఆ రౌండ్గా ఉండేటువంటి తెల్లని కాంతి ఉన్నదే, ఆ కాంతి ఏం చేస్తున్నది అంటే అట్నుంచి వచ్చే బాణాలన్నీ ఆ కాంతి దగ్గర అవతల పడుతున్నాయి అంతే. ఈయన వేసేవి మాత్రం బటాబటా వెళ్ళిపోతున్నాయి. 14,000 మంది గంట 12 నిమిషాలలో ఈ 14,000 రాక్షసులే కాకుండా ఖర దూషణాదులు, త్రిశురుడు, వీళ్ళు కూడా అర్థం అవుట్. చివరికి ఖరుడు, వాడి దగ్గర పెద్ద గద ఒకటి ఉంది, అది ఎక్కడి నుంచి సంపాదించాడు ఒక పెద్ద గదని, అది చూసుకొని ఈ సంగతి తేలుస్తాను అనుకుంటూ వచ్చాడు. సరే విసిరేసాడు. విసిరేసేటప్పటికి వేసి అస్త్రం పెట్టి కొట్టేసరికి అది ముక్కలు అయిపోయింది. ఇక కొట్టి పారేసేటప్పటికి ఇంకా వాడి పని చూసుకోపోయిందా, అది ఇంకే సంగతులు ఆ ఖరదోషం. పైనుంచి ఆ ఇంద్రుడు చూస్తున్నాడు, అయ్యా సంతోషించాను, వీడితోటి ఎంత బాధపడ్డానో కదా, ఈ కరుడితోటి ఎంత బాధపడ్డానో కదా. అసలు యజ్ఞయాగాదులు చేయించడు వీడు, అడ్డం వస్తాడు. యజ్ఞాలు చేయిస్తేనే కదా వాళ్ళకి, ఇంద్రాయ స్వాహ అంటేనే కదా వాళ్ళకి వెళ్ళేది, అంటే బువ్వ ఇదంతా. ఇంద్రుడికి అన్నం పెట్టేది ఎవరు? వీళ్ళు యజ్ఞాలు చేస్తూ ఈ ఋషులు ఇంద్రాయ స్వాహ నెయ్యి పోస్తే ఈ అన్నం అడిపోతుంది, అప్పుడు వాళ్ళు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఇదనమాట. అప్పుడు సంతోషించాడు. అందుకనే ఇంద్రుడు ఏం చేశాడు? ఆ
భగస్సుడి దగ్గరికి వచ్చి ఆ విల్లు బాణాలు, ఆ బాణం ఒకటి, ఆ ధనుస్సు ఇచ్చి పోయినారు. ఇచ్చి రామచంద్రమూర్తి వస్తున్నాడు, ఆయనకి ఇవ్వవయ్యా అన్నారు. ఇచ్చాడు, దగ్గర పెట్టుకున్నాడు, వారితో కొట్టిపారేశాడు, అయిపోయినాడు. కరదూషణాదుల్ని సంహరించాడు. ఇదంతా ఎవరికి తెలుసు? సీతాదేవికి తెలుసు. ఇది ఆ విషయం చెప్పుకుంటున్నది. ఇది చతుర్దశ సహస్రాణి రాక్షసానాం జఘానయః 14,000 మంది రాక్షసులను సంహరించినటువంటి యహ ఎవరో ఉన్నాడే ఆయన రామచంద్ర. జనస్థానే వినా భ్రాత్ర, ఎలా తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడి కాకుండా, ఎక్సెప్ట్ లక్ష్మణునితో సహాయం లేకుండా అని చెబుతున్నాడు. ఎప్పుడంటే యుద్ధానికి ఇద్దరు పోతుంటారు సహజంగా, యాగరక్షణకి ఇద్దరు పోయినారు, ఇద్దరు పోయి యాగరక్షణ చేశారు, రాక్షసులు సంహరించారు. మరి ఇప్పుడు లక్ష్మణుని సహాయం లేకుండానే కొట్టిపారేశాడు. ఇక లక్ష్మణుని సహాయం కూడా ఉంటే ఇంకెట్లుండేదో, ఇక అప్పుడు ఎక్కువ అవుతుంది బలం, అనవసరం, ఆయనకి తెలుసు ఆ సంగతి. జనస్థానే వినా భ్రాత్ర శత్రు కహ తస్య నోద్విజేతు. అటువంటి రామునకు ఏ శత్రువు అయినా ఎందుకు భయపడడు? అందుకనే రావణాసురుడు ఏం చేశాడంటే, కరుడు అంటే ఏమిటో అతని యొక్క గొప్పతనం రావణాసురుడికి తెలుసు. తెలిసి ఏం చేశాడంటే, ఎందుకు అనవసరంగా గోటితో పోయేసిన గొడ్డల్లా తెచ్చుకోవడం దేనికి, ఈ రాముడితోటి యుద్ధాలు ఇవన్నీ పెట్టుకోవడం దేనికి, మన దగ్గర ఉన్నది కదా బుద్ధి, దొంగ బుద్ధి, ఆ దొంగ బుద్ధిని ఉపయోగించుదాము, మనం పని పూర్తి చేసుకుందాం అని కానీ వేసిన ప్లాన్ అది. ఇట్లా అనమాట. ఎందుకంటే రాముడు కనుక ఎదురు పడ్డాడా ఆ రోజున చచ్చి ఉండేవాడు, నువ్వు చచ్చి ఉండేవాడివిరా నువ్వు ఆ రోజున. కాబట్టి ఈ దొంగ బుద్ధి వేసావు, దొంగ సన్యాసి వేషం వేసావు అంటే అర్థం ఏమిటి? అధర్మం అనేటువంటి, నీవు ధర్మంగా ఉండాల్సినటువంటి వాడివి, అధర్మానికి ఏం చేసావు? దొంగ సన్యాసం వేసుకుని దొంగ పని చేసావు, కాబట్టి నీకు శిక్ష పడుతుంది. అది అనమాట దాన్ని. శత్రు కహ తస్య నోద్విజ. కాబట్టి ఎటువంటి శత్రువైనా భయపడతాడు. ఆ ఆ విధంగా ఆ యుద్ధాన్ని, ఆ ఖరదూషణాదుల యుద్ధాన్ని కనుక తెలుసుకున్నటువంటి వాడు అని చెబుతూ 15లో నస శక్య తులయితుం శక్య తులయితుం వ్యసనై పురుషర్షభ అహంతస్య ప్రభావజ్ఞ చక్రస్యేవ పులోమజా. ఆ రాముడు ఎన్ని ఆపదలు వచ్చినా చెలింపడు, స్థిరముగా ఉంటాడు. శచీదేవికి ఇంద్రుని ప్రభావం తెలిసినట్లుగా నాకు రాముని ప్రభావం బాగా తెలియను అని ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ ఒక విశేషం, ఇంద్రుని యొక్క శక్తి ఏమిటో శచీదేవికి బాగా తెలుసును, అట్లనే నాకు కూడా రాముని ప్రభావం ఏమిటో నాకు తెలుసును అని చెబుతుంది. ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఏమిటంటే, శచీదేవికి ఇంద్రుని ప్రభావం తెలుసు, ఇంద్రుని యొక్క శక్తి ఏమిటో తెలుసు. ఎలా ఇది తెలుసు అనేటువంటి దానికి మనం వస్తే, లలితలో ఏముంది? శచీదేవి పేరు చెప్పేటువంటి నామము ఏది? మాధవి చెబుతుంది. లోపముద్ర. కాదు కాదు, సచీదేవి. శచీదేవి అది. సరే సరే నేను చెబుతాలే. పులోమజార్చిత. పులోమజార్చిత. పులోమజ. పులోమజ. పులోమజ అంటే పులోమ అనేటువంటి ఋషి యొక్క కూతురు, ఆమె పేరు శచీదేవి. ఆ శచీదేవి పతివ్రత. ఇది ఆ శచీదేవి పతివ్రత. ఈ కథ అంతా కూడా మనకు దీనిలో భారతంలో వస్తుంది. అదేనమాట. ఇక్కడ శచీదేవికి ఇంద్రుని ప్రభావం తెలిసినట్లు ఇక్కడ ఒక విశేషం. శచీదేవి అని పేరు చెప్పాం కదా, పులోమజార్చిత. దేనిలోకి వెళ్ళాం? లలితలోకి వెళ్ళాం. లలితలో పులోమజార్చిత అనగా శచీదేవి లలితాదేవి శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసన చేసి ఇంద్రునికి యొక్క శక్తిని పెంచి ఇంద్రుడికి మళ్ళా రాజ్యాన్ని ఇప్పించింది. అది భర్తకి రాజ్యాన్ని ఇప్పించింది. అది అసలు విషయం. అంతది అనమాట దానిలో ఉంది. అది దానిలో ఆ శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసించినటువంటి వాళ్ళల్లో స్త్రీలలో లోపాముద్ర, రెండో వాళ్ళు ఇదిగో శచీదేవి. అది పులోమజార్చిత. మనకు లలితలో వస్తాయి ఇవి.
అట్లా అనమాట. అదే అనమాట ఇది ఇక్కడ శచీదేవికి ఇంద్రుని ప్రభావం తెలిసినట్లు, ఇంద్రుని యొక్క గొప్పతనం అంతా ఆమెకి తెలుసు. అట్లనే నాకు కూడా తెలుసు అమ్మా మా రాముని యొక్క గొప్పతనము. ఆయన పురుష శ్రేష్ఠ, పురుషర్షభ, అది పురుషర్షభ, పురుషులలో మానవులలో శ్రేష్ఠుడు అని చెబుతున్నారు. ఆయన్ని ఇంద్రుడితోటి పోల్చి చెబుతున్నారు. అది రామాయణంలో ఎక్కువగా ఇంద్రుడితోటి పోల్చి చెప్పడం ఉన్నది ఎక్కువగా. కానీ ఇక్కడ ఇంద్రుడితోటి పోల్చేటువంటి సహజంగా ఇంద్రుడు అనేటువంటి ఈ శబ్దం ఉన్నది చూశారు. పురాణాల్లో ఇంద్రుడు కాదు. పురాణాల్లో ఇంద్రుడు రకరకాలు, వాడి వేషాలు వేరు. అది ఆ ఇంద్రుడు కాదు. ఇది వేదంలో ఉన్నారు ఇంద్రుడు. వేదంలో ఉన్న ఇంద్రుడు పరబ్రహ్మస్వరూపం. వేదంలో ఇద్దరు ప్రధానమైనటువంటి దేవతలు. ఒకళ్ళు మొట్టమొదటి దేవత అగ్నిదేవుడు, రెండో దేవత ఇంద్రుడు. అదే ఇంద్రుని గురించి మనకు నమ్మక చమకంలో ఇంద్రశ్చమే వరుణశ్చమే వచ్చిందా? ఎన్నిట్లో ఉన్నాడో ఇంద్రుడు, ఆ పరబ్రహ్మము అక్కడ విశేషమైన అక్కడ తెలుస్తుంది. ఇంద్ర పదానికి అక్కడ అర్థం తెలుస్తుంది. సరే, ఆ ఇంద్రుని యొక్క గొప్పతనం చెప్పుకొని 16లో శరజాల అంశుమాన్ సూర కపే రామ దివాకర. హే కపే, హే వానర, రామ దివాకర, రాముడు అనేటువంటి సూర్యుడు. ఈయన శరజాల అంశుమాన్, శరజాల అంశుమాన్. అంశుమాన్ అంటే సూర్యుడు, అంశుమాన్ అంటే సూర్యుడు, అంశం అంటే కిరణాలు కలిగినటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడు, రాముడు అనే సూర్యుడు శరములనే కిరణములచే, ఆ సూర్యుడు రాముడు శత్రువులైన రాక్షసులనే జలములను ఎండింపజేయు. బాగా తీవ్రంగా ఎండ ఉన్నది, చెరువులో నీళ్లు ఎండిపోక ఏం చేస్తాయి? ఎండాకాలంలో నీళ్లు పోతాయి కదా, అంటే తీవ్రమైనటువంటి వేడికి నీళ్లు ఆవిరైపోతాయి. అట్లనే ఆ సూర్యునికి ఎలా అయితే నీళ్లు ఆవిరైపోతాయో, అట్లనే రాముడనే సూర్యుని యొక్క శరములకు ఈ శత్రువులనే రాక్షసులు ఎండిపోతారు అని చెబుతున్నాడు. కాబట్టి ఎవరితోటి పోల్చి చెబుతున్నాడు? రాముణ్ణి సూర్యుడితోటి పోల్చి చెబుతున్నాడు. ఆదిత్య, అది అనమాట. రామచంద్రమూర్తి ఆదిత్య, అది అనమాట. ఇది హలో, చెప్తా. ఓకే చెప్పేశాను అట్లానే. సరే అట్లే వేయండి, ఏం పర్వాలేదు. సరే చేయండి, అట్లే చేయండి. ఓకే ఓకే, ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు, చేసేయండి. ఓకే ఓకే చేయండి, అట్లానే చేయండి. ఓకే, మంచిది, చేయండి అట్లానే. సరే, అమ్మయ్య, శుభం భయాత్. ఇక్కడ శలజాలాంశుమాన్ సూర కపే రామ దివాకర. రాముడనే సూర్యుడున్నాడే, ఆయన యొక్క బాణములకు ఈ రాక్షసులందరూ ఎండిపోతారు, అందరూ పోతారు అని చెబుతుంది. ఇంకా విశేషం, హనుమంత సీత మాటలకు ఇక ఈయన చెబుతున్నాడు. ఇక్కడి నుంచి ఒక విశేషం. ఇప్పటిదాకా ఆమె చెప్పేసింది, ఇక హనుమ మొదలు పెడుతున్నాడు. ఈయన మాటలు ఎట్లున్నాయో చూద్దాం, ఈయన భాష ఎట్లా ఉందో. ఇతి అని సంజల్ప మానాం తాం రామార్థే శోకకర్షితాం అశ్రుసు సంపూర్ణ ఉవాచ వచనం కపి. రాముని గురించి ఈ విధంగా దుఃఖంతో వీడినటువంటి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకొని పలు విధంలో పలకగా, అప్పుడు ఉవాచ వచనం కపి హనుమ ఈ విధంగా పలికెను. ఇక్కడ 18వ శ్లోకం నుంచి చెబుతున్నాడు. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతిం హరిరుక్షగణ సంకులాం. రాముడు నా మాటలు వినగానే నేను వెళ్ళి వెంటనే చెప్పేస్తాను. చెప్పంగానే రామచంద్రమూర్తి వానర భల్లూకములతో హరిరుక్షగణ,
వానరులు భల్లూకములు రెండు విధములైనటువంటి సైన్యం ఉంది వాళ్ళ దగ్గర. భల్లూకములు అని అంటే ఇవేం ఎలుగుబంట్లు అంటే ఏంది, జాంబవంతుడు వర్గం. అది రెండు వర్గాలు ఉన్నాయి వానరులు. వీళ్ళందరూ కలిసి మహాసైన్యంతో వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు నేను చెప్పగానే. మహ్యం వచః, నా యొక్క మాటలు వినంగానే రామచంద్రమూర్తి వానరులతోటి ఆ ఎలుగు ఒంట్లు ఉన్నారే వాళ్ళందరితోటి వచ్చేస్తాడు. వచ్చేసి అథవా మోచయిష్యామి త్వాం అద్యైవ వరాననే అస్మాద్ దుఃఖాద్ ఉపరోహ మమ పృష్ఠం అనిందితే. ఉజ్జురాల సుందరమైన వదనం కలదానా ఓ సీతాదేవి, నిన్ను ఇప్పుడే దుఃఖము నుండి విముక్తురాలను చేస్తాను, నా వీపుపై కూర్చును, నిన్ను ఇప్పుడే రాముడి దగ్గర చేస్తాను. మమ పృష్ఠం, నా యొక్క వీపు మీద, ఆరోహ కూర్చో, ఇప్పుడే నీ దుఃఖాన్ని పోగొట్టేస్తాను. వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకుపోతాడు. ఇక అయిపోతుంది యుద్ధాలు లేదు ఏం లేదు, క్షణంలో అయిపోతుంది. నా వీపు మీద కూర్చో, అలవాటేగా ఆయనకి. రామలక్ష్మణుడు వర్ణం తీసుకొని వచ్చాడు కదా, నిన్ను కూడా అట్నే తీసుకుపోతా. మరి అంతే కదా, అలవాటైంది కదా ఒకసారి, మరి అట్లా నేను కూడా తీసుకుపోతానండి. ఇప్పుడు ఒక విశేషం, సామాన్యమైన స్త్రీ ఏం చేస్తుందంటే, అబ్బా మంచి ఛాన్స్ దొరికిందిరా, కాసేపట్లో మన వాడు తీసుకుపోతానన్నాడు అని తక్కువ వీపు మీద కూర్చుంటుంది, పోరాను. ఇక్కడ అది ఎంతటి అవమానమో తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. అలా పోతే ఏమవుతుందో తెలిసిన, వాడు దొంగతనంగా నన్ను తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు మనం కూడా దొంగతనం, వాడు చేశాడుగా నేను కూడా చేయడం దొంగ, అటు వాడు దొంగే వీడు దొంగే, ఇది అర్థం. కాబట్టి వాడు ఆ పని చేశాడు కాబట్టి మనం వీరోచితంగా నిలబడి వాడి సంగతి తేల్చి అప్పుడు పోవాలి. అది వీరుడి యొక్క లక్షణం. అది అనమాట తెలుసు. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి హిమే ఓఢుం లంకామపి సరావణాం. ఏ సీతాదేవి, నన్ను నా వీపు కూర్చొని సాగరము దాటొస్తాను, రావణునితో పాటు ఈ లంకను కూడా మోయగల శక్తి కూడా ఉన్నది. ఒకళ్ళు రావణుడు వచ్చిన శక్తి మొత్తం లంకను కూడా పెగలించుకొని నా వీపు మీద పెట్టుకొని తీసుకుపోతుంటా, మీకేం భయపడాల్సిన పని లేదు. అహం ప్రశ్రవణ స్థాయ రాఘవాయ అద్య మైథిలి ప్రాపయిష్యామి చక్రాయ అభ్యకృతమివానలహ. నేను ఇప్పుడు దేవేంద్రుడికి హవిస్సు మోసుకొని పోయి ఇచ్చినట్లుగానే, ఎవరు, అగ్నిదేవుడు, నేను నిన్ను మోసుకొని పోయి ఆ పర్వతం మీద కూర్చున్నాడు రాముడికి ఇచ్చేస్తాను, నేను అగ్నిదేవుడిలాగా పనిచేస్తాను అంటున్నాడు. ఇక్కడ రాబోయే గొప్ప విశేషం ఉన్నది. ఏం చెబుతున్నాడు తాను, నేను అగ్నిదేవుడిలాగా పనిచేస్తాను. అగ్నిదేవుడు ఏం చేస్తాడు, ఇంద్రాయస్వాహ అనే నెయ్యి వస్తే అగ్నిదేవుడు ఏం చేస్తాడు, ఆ నెయ్యిని తీసుకెళ్లి ఇంద్రుడికి ఇస్తాడు. యమాయుస్వాహ అని చెప్పి యముడికి ఇస్తాడు ఆ నెయ్యి. అంటే వాళ్ళకి భోజనాలు పెడుతుంటాడు ఈయన. భోజనాలు అంటే వడ్డించేవాడు అనమాట ఈయన. వీళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళకి వడ్డిస్తుంటాడు. వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అగ్నిదేవుని పట్టుకుంటారు ఎప్పుడు. అబ్బాయి మాకేమైనా పోస్ట్ వచ్చిందా, ఉత్తరం మాకేమైనా పార్సిల్ వచ్చిందా, భోజనం పార్సిల్ వచ్చిందా మనకు అని చూస్తుంటారు వాళ్ళు. ఎప్పుడు పాపం ఆకలేసింది, ఏం చేస్తాం, అంతకాలం నుంచి ఈ రాక్షసులు వెంటబడ్డారు, యజ్ఞాలు చేయనట్లు లేదు, పాపం అడగలేదు. ఇది అట్లా అనమాట. నేను ఏమిటి, అగ్నిదేవుడి మాదిరిగా నేను పనిచేస్తాను అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక మాట ఉన్నది, ఒక విశేషం, అది చెప్పుకుందాం. ఏమిటనమాట, హవ్యం హుతమివ అనలహ. అనలహ అగ్ని ఏమిటనమాట, హవ్యం హుతం, హవ్యాన్ని హుతం చేస్తాం. ఆ హుతం చేస్తే హుతం చేసినటువంటి హవ్యాన్ని అగ్నిదేవుడు ఇస్తాడు. అట్టనే నిన్ను తీసుకొని వెళ్ళి రామచంద్రమూర్తికి ఇచ్చేస్తాం. ఇది పైకి ఏమని అర్థం అవుతుంది, ఇట్లా డైరెక్ట్ గా అర్థం వస్తుంది. అంటే అర్థం ఏమిటో తెలిసిన, దీనిలో విశేషమైనటువంటిది, ఈయన వాయుదేవుడు కదా, వాయుదేవుడు కదా అంటే వాయునందన అంటే అర్థం ఏంటి, వాయునందన. ఇక్కడ ఎవరు లేరు, ఆంజనేయ స్వాముడు పోయేటువంటి వాడు. ఇక్కడ మా ఆంజనేయ స్వాముడిలో వాయునందన వాయునందన గౌరవాల కాసేపు ఒక 5 నిమిషాలు అనిపిస్తారు, అయిపోతుంది. ఏమిట్రా వాయునందన ఆయన అంటున్నాడుగా, మేము అంటున్నాం.
మేము అంటున్నాం. కాకపోతే హనుమంతుడు అనే సంగతి అందరికీ తెలుసులే. వాయునందన అని అంటే అసలు వేరే ఉందా ఏం చెప్తున్నాయో మాకు తెలియదు. ఏమైనా నీకేమైనా తెలుసా? వాయునందన నాకు అంతకన్నా తెలియదు. ఏమిటి వాయునందన అని అంటే అర్థం అంటే అగ్నిదేవుడు అది అర్థం. ఆ విషయం ఇంకా వస్తున్నది, ఇంకా ఒక పెద్ద విశేషంగా రాబోతుంది. అనగా హనుమ సాక్షాత్తుగా అగ్ని స్వరూపుడని ఇందులోనే రాబోతుంది. అగ్ని ఏం చేస్తుంది అని అంటే శుచి, శుచికి మారు పేరు అగ్ని. ఇంకొక విశేషం ఏంటంటే దేవతలలో మొదటి దేవత పేరు చెప్పండి అంటే వేదం ప్రకారంగా అంటే అగ్నిదేవుడు చెప్పాలంతే. ఏదో మనకి ఈ గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళ పేరు చెబుతుంటారే అవి చెప్పకూడదు. ఈ గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళ పేర్లు ఉన్నారే వీళ్ళందరూ రకరకాలు, వీళ్ళందరూ పురాణాల్లో ఉంటారు. మనకు వేదం ప్రకారంగా తీసుకుంటే మొట్టమొదట పుస్తకం ఓపెన్ చేయగానే ఋగ్వేదం అగ్నిదేవుడు కనబడతాడు. కాబట్టి ఈయన ఎవరు? హనుమ అంటే అగ్నిదేవుడు. కాబట్టి అగ్నిదేవుడు పని నా పని నేను చేస్తానండి ఇట్లా అనమాట. అట్లా అనమాట. అందుకని ఈ విధంగా ఇక్కడ అంతటి అర్థం ఇంకా వస్తుంది, ఇంకా విశేషాలు వస్తాయి. హవ్యం హుతమివ అనలహ. అనలహ అగ్నిదేవుడు ఏ విధంగా అయితే హవ్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఇంద్రుడికి ఇస్తాడో ఆ విధంగానే నిన్ను తీసుకొని వెళ్ళి నా వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి రామచంద్రమూర్తికి నిన్ను ఇచ్చేస్తాను అంటున్నాడు. అది అని చెప్పిన తర్వాత ద్రక్ష్యసి ద్రక్ష్యస్య ద్రక్ష్యస్యతు ఏవ వైదేహి రాఘం సఖలక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా. విష్ణువు దైత్యవధకు ఏ విధంగా ఉద్యుక్తుడైనాడో ఆ విధంగా లక్ష్మణ సహితుడైన రాముడు రావణవధకు ఉద్యుక్తుడైనాడు. అటువంటి రాముని నీవు చూడగలవు. రాముడు రావణాసురుని సంహరించానని అందరి ముందు చెప్పాడమ్మా, నీకు తెలియదేమో. వానరుల ముందు అందరికీ ముందు చెప్పేశాడు రావణాసురుని చంపుతానని. ఆ మాట మళ్ళీ నేను చెబుతున్నా, నీవేం అధైర్యపడాల్సిన పని లేదు. రావణాసురుడు లేనట్టే అని అనుకో, ఇంకంతే, ఇంకేం లేదు అని చెబుతున్నాడు. చెబుతూ తద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నాగరాజస్య మూర్ధని. పరాక్రమవంతుడైన రాముడు నిన్ను చూడాలని ఉత్సాహంతో ఐరావతంపై ఆసీనుడైన ఇంద్రుడి వలె ప్రశ్రవణ పర్వతం మీద ఆశ్రమంలో ఉన్నాడు. ప్రశ్రవణ పర్వతం మీద దానిలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఉన్నాడు. అటువంటి రాముని నీవు దర్శిస్తావు అని అంటున్నాడు. పృష్ఠమారోహం ఏ దేవి, ఇది ఒక విశేషం. ఏ దేవి, సీతాదేవి పృష్ఠం ఆరోహ, నా వీపు మీద కూర్చో. మా వికాంఠస్వ శోభనే, మరే ఆలోచించవాకు. ఏమిటి ఈయన పరాయివాడు కదా, ఇగో పరాయి పురుషుడు, వాడిని తాకచ్చా తాకకూడదా అని ఏమైనా అనుకుంటున్నామేమో, అట్లా అనుకోవాకు. మరేమి ఆలోచించకు. చంద్రుని దగ్గరకు రోహిణి ఎక్కువ మక్కువతో చేరిన విధంగా రాముడు చంద్రుడు, నువ్వు రోహిణివి. కాబట్టి నీ తీసుకెళ్ళి అక్కడ చేస్తా. కూర్చో నా వీపు మీద, రెడీ అన్నాడు అని చెబుతున్నాడు ఈయన. సరే. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహర్షిష మత్ పృష్ఠం అధిరుక్ష్య త్వంతర ఆకాశ మహార్ణవో అని చెబుతూ, నీవు నా మీద కూర్చుంటే ఇక నువ్వు కూర్చుని చంద్రునితోనూ మహాపరాక్రమ సూర్యునితోనూ మాటలాడుచున్న దాని వలే ఉంటావు. అంటే ఎంత ఎత్తున ఉంటానో చూసుకో. ఏదో పక్షులు ఉంటాయి, ఇటు ఇంత ఎత్తు కాదు, చంద్రుని కూడా తాకుతుంటావు నువ్వు, అంత ఎత్తులో పోతుంటాను అది చెబుతున్నాడు. అంటే నా యొక్క శక్తి చూసుకో ఎంత ఉన్నదో అని. అందుకనే మొదటి సర్గలో గరుత్మంతుడు అని 4 సార్లు చెప్పాడు. ఈయన గరుత్మంతుడితో సమానం అని మాట్లాడుతున్న దాని వల్లే ఉంటారు. నిన్ను ఆకాశ మార్గమున సాగరం నుండి దాటిస్తారు, తీసుకుని పెడతారు. ఇకపోతే నహిమే సంప్రయాతస్య త్వామితో నయతో అంగనే అనుగంతుం గతిం శక్తా సర్వే లంకా నివాసినః. నిన్ను ఇక్కడ తీసుకొని పోతున్నప్పుడు నా మార్గమును ఈ లంకలోని వారెవరు నన్ను అడ్డగించలేరు, నన్ను ఎవరు అడ్డగించలేరు. మహాపరాక్రమంతో వెళ్ళిపోతుంటాను, మహావేగం. రామబాణం ఎట్టబోతుంటుందో అట్టబోతుంటాను, ఇంకేం పట్టుకుంటారు నన్ను, అదే అన్నమాట. అథ ఏవ అహమిహ ప్రాప్తః తథైవ అహం అసంశయః
యాస్యామి పశ్య వైదేహీ త్వాం ఉద్యమ్య విహాయసం. ఇక్కడికి ఏ విధంగా క్షేమంగా వచ్చానో ఆ విధంగానే నిన్ను ఆకాశ మార్గం తీసుకొని వెళతా. సందేహించకు, ఇంకొక ఆలస్యం దీనికి వీపు మీద కూర్చో, రెడీ అంటున్నాడు. చూసుకోండి భక్తి. అందుకనే ఆ రామ భక్తి అనేటువంటి చూసుకోండి. ఒక రకంగా ఏంటంటే రాముడు కన్నా సీతామాత ఎందే భక్తి ఎక్కువ కనపడుతున్నది ఇక్కడ. అంత ఇది అదనమాట. ఇక సీతాదేవి ఆ మాటలు మరి ఏం సమాధానం చెప్పాలిగా, మరి వీటి మీద కూర్చోవాలిగా. ఏం చెప్పింది? మైథిలీతు హరిశ్రేష్ఠ శ్రుత్వా వచనం అద్భుతం. అయ్యో, అద్భుతమైన మాటలు మాట్లాడావా నువ్వు. నీ వీటి మీద కూర్చుంటే తీసుకుని పోతావు అంతెత్తునా. అమ్మో. హర్ష విస్మిత సర్వాంగి. హర్ష అంటే సంతోషించింది, విస్మిత ఆశ్చర్యపడ్డది, సర్వాంగి ఆమె యొక్క అవయవాలన్నీ కూడా ఆశ్చర్యంతో, ఏమిటి ఆ మనిషి అంతా ఆశ్చర్యంలోనూ సముద్రం సంతోషంలో మునిగిపోయింది ఆమె. ఇంతవాడు నన్ను తీసుకుని పోతానంటున్నాడే, ఎందుకు ఏమిటో వస్తుంది తర్వాత. హనుమంతం అద అబ్రవీత్. అప్పుడు హనుమంతుడితో ఈ విధంగా మాట్లాడు, నన్ను తీసుకుని పోతావా, అబ్బా ఎంత సంతోషంగా ఉంది అని అంటూ ఇక ఏం చేస్తున్నదో చూసుకోండి. హనుమాన్, ఏ హనుమాన్, సరే చూడు, నా వైపు చూడేస్తుంది సరిగా, నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి చూడు అంటుంది. సంబోధన చేస్తుంది. హనుమాన్ దూరమధ్వానం. ఇక్కడ ఉంది అనుకున్నావా రామచంద్రమూర్తి ఉన్న ప్లేసు? దూరమధ్వానం కథం మా ఓడు ఇచ్చేసి. ఏ విధంగా నన్ను సహిస్తావయ్యా నేను నీ వీపు మీద కూర్చుంటే? ఇక్కడ అర్థం ఏంటి? అమ్మవారిని నన్ను మోసుకోగలుగుతావా? నువ్వు నన్ను మోసుకొని పోగలుగుతావా? ఏమిటంత తేలిగ్గా మాట్లాడుతున్నావు నువ్వు ఎంత ఏమిటి హనుమాన్? తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరియూధప. నీకు కపిత్వం, నీ కోతివిరా, కోతి బుద్ధి చేష్టలు, నీ కపిత్వం పోలేదు, నీ వానర బుద్ధి పోలేదు. నన్ను మోసుకొని పోగలుగుతావా ఏ హరియూధప? ఏం చెబుతున్నావా నువ్వు హనుమాన్? నేనంటే ఏమనుకున్నావు? ఏదో ఒగుడాకులాగా ఉన్నాను అనుకుంటున్నావు? 5 గ్రౌండ్లు బలం ఉంటాను నేను అనుకుంటున్నావా? నేనంటే ఏమిటో తెలుసు అసలు. అక్కడ దాకా విశాలాక్షి విశాలాక్షి అని పేరుతో వచ్చా, ఎన్ని పేర్లు బాలా పేరుతో వచ్చి నేను ఎవరినో తెలుసు అసలు హనుమాన్. ఈయనకి తెలియదు. అయినా ఒకటి ఈమెమేసింది అనమాట దీనిలో. తర్వాత ఒక ప్రశ్న వేస్తుంది. దీనిలో ఒక రహస్యం ఉంది, ఏంటో బయటకు వస్తుంది. కథం వా అల్ప శరీరత్వం కమామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుం మే ప్లవఘర్షభ. ఏ వానర శ్రేష్ఠ, నీ శరీరం చాలా అల్పం, ఇంతున్నావు. ఎంతున్నాడు అక్కడ అప్పుడు? మహా అంటే పిల్లి పిల్లి ఎంత ఉన్నాడండి ఈయనది. ఈయనేమో అక్కడ కూర్చున్నది, పిల్లి పిల్లి ఎంత ఉన్నాడు, ఇక మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కూడా ఎలా ఉంటున్నాయి? వాళ్ళు నిద్ర లేవకూడదు, వాళ్ళు నిద్ర లేచేది గందరగోళం అయిపోతుంది. నువ్వు ఉంటేనేమో పిల్లి పిల్లి ఎంత ఉన్నావు, నన్ను మోసుకుపోతావా? ఏం మాటలయ్యా హనుమాన్, నీ కోతి బుద్ధి హోనిచ్చావు కాదు అంటున్నది. నన్ను ఇక్కడ నుండి నా రాముని దగ్గరికి ఎలా తీసుకొని పోతావు అని చెబుతూ, హనుమాన్ అత్యంత దూరమైన మార్గం అనేటువంటి హరియూధప, దీనిని బట్టి నీ వానర బుద్ధి కపిత్వం హరియూధప, నీ వానర బుద్ధి పోలేదు, నన్ను ఎలా తీసుకుపోతావు అంటూ 30వ శ్లోకంలో కథం వా అల్ప శరీరహాత్వం, నీ శరీరం అల్పమైనటువంటిది, మామితో నేతు మిచ్చేసి, మాం ఇత, నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్ళలేదు, సకాశం మానవేంద్రస్య భర్తు మే ప్లవఘర్షభ, నీవు నన్ను తీసుకొని రాముడి దగ్గరికి ఎలా చేసుకుని వెళతావు? నీకు ఇంత ఉన్నావు, ఎలా చేసుకుంటావు చెప్పు, నీ కపిత్వం బాలేదు, ఏం మాట్లాడుతున్నావా నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ ఇంకా సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. ఇక్కడ ఒక విశేషం, లక్ష్మీవాన్ అనే పదం వేశారు. ఎవరికి? హనుమతి వేశాడు. ఇది ఇది మనకు విశేషం. ఈ వాల్మీకి చెప్పేది అంటూ, లక్ష్మీవాన్ ఎవరు? ఈ హనుమాన్ మారుతాత్మజ. ఆయన అంటున్నాడు,
లక్ష్మీవంతుడైన మారుతాత్మజుడు అంటున్నాడు ఇక్కడ. అనగా లోపల మహాలక్ష్మి స్వరూపం ఉన్నది ఈయనలో, అది మనకి చెబుతున్నాడు. ఈ మహాలక్ష్మి స్వరూపం ఉన్నది కాబట్టి ఇక చూపిస్తాడు ఇంకా వ్యవహారం అంతా. ఇప్పుడు దాకా ఆమెకు తెలుసు ఆయన ఈయన యొక్క అసలు రూపం ఏందో చూద్దామని ప్లాన్ వేసింది. అసలు విషయం ఆ ప్లాన్ కూడా బయటకు వస్తుంది. ఈయన యొక్క అసలు రూపం నేను చూడాలి అని వస్తుంది. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభం కృతం. ఏమిటబ్బా నాకు ఇప్పుడు కొత్తగా అవమానం జరిగిందే, నువ్వు ఇంత లేవు, ఎట్లా తీసుకుపోతావు, అసలు నేనంటే ఏమిటో సంగతి ఆమెకు తెలియదు. నేను అక్కడ సముద్ర పొట్టునే శరీరం పెంచా, శరీరం పెంచితే ఓహో ఆకాశం ఎత్తు విరిగి కింద వానరులందరూ చూస్తున్నా కానీ నా తలగా వాళ్ళకి కనపడలేదు, అంత ఎత్తు విరిగాడు. వామనావతారంలో ఎట్లయితే ఆయన పెంచాడు అట్లా విరిగాడు. నేను ఏమనుకున్నావో పాపం ఏమి తెలియనట్టు చూస్తుంటే అని అనుకుంటున్నాడు. నాకు పెద్దగా ఇప్పుడు అవమానం జరిగినట్టుందే అని అనుకుంటున్నాడు. కానీ తాను పిల్లింతున్నానే అని అనుకోవటల్లా, పైకి అని అన్నాడు. ఇక చెబుతున్నాడు 32లో, నమే జానాతి సత్వం వా ప్రభావాన్న అసితేక్షణ తస్మాత్ పశ్యతి వైదేహి యద్రూపం మమ కామతః. ఏ వైదేహి, నా బలమును ప్రభావమును నీకు తెలియదు కనుక నా కామరూపమును ఇప్పుడు చూపిస్తాను. ఈమె ఇప్పుడు దర్శించింది. ఇప్పుడు వస్తున్నదంటే ఇక్కడ చాలా గొప్ప అయినటువంటి విశేషం. అందుకనే ఈ సర్గలో ఆమె మాట్లాడిన మాటలు, హనుమ మాట్లాడే మాటలు చూసుకో ఏమంటున్నాడు ఆయన. ఇది సంచించ హనుమాన్ తదా ప్లవక సత్తమః దర్శయామాస వైదేహ్యాః స్వరూపం అరిమర్దన. శత్రువులను మర్దించువాడు వానర శ్రేష్ఠుడు ఆయన హనుమ ఈ విధముగా ఆలోచించి వైదేహి తన రూపమును చూపించాడు. ఇప్పుడుదా బిల్లంతున్నాడుగా, ఇక పెరిగాడు, కొండంత పెరిగాడు. ఆ విషయం ఎలా చూస్తున్నాడు. సా తస్మాత్ పాదపాత్ ధీమాన్ ఆప్లుత్య ప్లవగర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాతు. అప్పుడు వానరుడు హనుమ సింసుపా వృక్షం నుండి క్రిందికి దూకి, ఇక్కడ ఒక్కొక్కసారి ఏం చెబుతున్నాడంటే కిందనే ఉన్నాడని చెబుతారు కథలు. మనం ఏంటి, ఆమెమో చెట్టు కింద ఉన్నది, ఆయన ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఇట్లా ఇప్పుడు చెట్టు కొమ్మ మీద నుంచి కిందకి అవ్వప్పులు ఇచ్చే కిందకి దిగాడు. కిందకి దిగేసేసి తతో వర్ధితు మారేభే సీతా ప్రత్యయ కారణాతు, సీతాదేవికి నమ్మకం కలిగించడం కోసము తన శరీరమును పెంచేసేసాడు, తన శరీరాన్ని పెంచేసేసాడు. ఇక్కడ విశేషం ఇది మాత్రం. ఇక్కడ 2 శ్లోకాలు 3 శ్లోకాలు వస్తున్నాయి, ఇవి ధారణ చేయాలి. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. 35వ శ్లోకంలో చాలా మంది హనుమను దర్శించినప్పుడు ఈ శ్లోకాన్ని అనుకోవాలి. హనుమ యొక్క విగ్రహం చూస్తుంటుంటే ఆ విగ్రహంలో నీకేం కనపడాలి అని అంటే అగ్ని జ్వాలలు కనపడుతుంటాయి. అగ్ని జ్వాలలు, పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా అగ్ని జ్వాలలు కనపడుతుంటాయి ఆయన యొక్క శరీరంలో. అది చెబుతున్నాడు. అది ఆ విషయం. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమ. మేరుమందర మహాపర్వతం పెద్ద రూపాన్ని ధరించాడు. ధరించి ఆ శరీరంలో ప్రజ్వలించుచున్న అగ్ని వంటి కాంతులతో నిండిపోయింది ఆ శరీరము. అటువంటి శరీరాన్ని సీతాదేవి దర్శయించి, ఆమె ఏలిడంత లేవయ్యా నువ్వేమయ్యానని చివరికి ఏమనుకున్నది అంటే అసలు ఈయన రూపం ఏదో చూద్దాము, ఏమనుకున్నదంటే అసలు ఇంత దూరం వచ్చాడు అని అంటే సామాన్యుడు కాదు కదా, ఇక్కడ నాకేమో ఏలిడంత కనపడుతున్నాడు, 800 మైళ్ళు దూరం దాటి వచ్చాడు, ఈ రాక్షస సంహారం అంత తేలికైందే కాదే, చూస్తుంటేనేమో ఏలిడంత ఉన్నాడు, తీసుకుపోతానంటున్నాడు. కాబట్టి ఈయనలో ఏదో మహాశక్తి ఉందేనని నీవు ఏలిడంత లేవయ్యా, నువ్వేం తీసుకోదు, నీ కోతి బుద్ధి హోనిచ్చావు కాదు అని. నువ్వు అట్టంటావా, నేనేమనుకున్నావో తెలుసునా, చూసుకో నా రూపము అని అన్నాడు. అది ఇప్పుడు బయటపడ్డాడు. అమ్మవారు బయటపడేసింది, మన వాడిని బయటపడేసింది, హనుమ గారిని బయటపడేసింది. ఇప్పుడు పెంచేసేసాడు. అంత అగ్ని జ్వాలలు
మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయాహ్వానరోత్తమ. సీతాదేవి దర్శించింది. అప్పుడు ఆమెకి ఎంతటి ధైర్యము, ఎంతటి గొప్ప వచ్చింది తెలిసిన. రామచంద్రమూర్తి ఒకవేళ ఆ లంకకి రాకపోయినా మనకు హనుమ ఉన్నాడు, ఏం పర్వాలేదు. హనుమ అన్నట్టుగానే ఈ లంకను కూడా పెకలించుకొని పోతాడు, అందులో ఏ సందేహం లేదు. అంతటి నమ్మకం కలిగింది. అది హనుమ యొక్క గొప్ప విశేషము. అది హనుమ అంటేనే ఎటువంటి వాడనంటే పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపము వివిధ రూపాలలో ఉంటుంటాయి. పైకి మాత్రం సామాన్యంగా ఉన్నా కానీ అసలు విశేషం అంతా కూడా ఇక్కడ చెప్పాడు. ఆయన సాక్షాత్తు అగ్నిదేవుడు, అగ్నిస్వరూపుడు. వాయునందన అంటే అగ్నిదేవుడు అని అర్థం. ఎట్లా అనమాట? ఆత్మ ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ. అట్లా వరుసగా పరమాత్మ దగ్గర నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది. అనగా ఒకదానిలోంచి ఒకదానికి పుట్టుకుంటూ వచ్చాయి. కాబట్టి వాయువులోంచి పుట్టింది ఏమిటి? అగ్ని. కాబట్టి వాయుదేవుని కుమారుడు కదా ఆయన. కాబట్టి ఈయన అగ్నిదేవుడు, ఇది అర్థం. అందుకనే హనుమని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా అగ్నిదేవుడిని ఆరాధిస్తున్నాము. అగ్నిదేవుడు అంటే అర్థం ఏమిటంటే చాలా గొప్పమైనటువంటి అర్థం ఉంది. అగ్నిదేవుడుట మనం శ్రీ సూక్తంలో కూడా చెబుతాం. శ్రీ సూక్తంలో అమ్మవారు మహాలక్ష్మి, అమ్మవారు. సరే, దీని గురించి చెబుతాం. చివరికి ఏం చెబుతున్నాడో తెలుసా అసలు విషయం? మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? ఎవరినైనా సరే, ఏ దేవుణ్ణైనా పట్టుకోవాలంటే ఎవరు అనుగ్రహం కావాలి? అగ్నిదేవుడి అనుగ్రహం కావాలి. చెప్పు. జాతవేదో మమావహ. రైట్, అవును. హిరణ్యవర్ణాహరిణీ సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమావహ. జాతవేద అంటే అగ్నిదేవుడు. ఏ అగ్నిదేవా, ఆ లక్ష్మీదేవిని మా కొరకు ఇక్కడికి తీసుకురావయ్యా, కాస్త కూర్చోబెట్టవయ్యా, మా కోరికలు ఏవో ఉన్నాయి అడుగుతున్నాము అని అంట. అందుకనే ఈ స్వాహాతోటి ఆ ఇది శ్రీ సూక్తాన్ని స్వాహా మంత్రంతో అగ్నిలో స్వాహా మంత్రంతో చేస్తుంటారు. ఒకసారి చేశాం కూడా, మన వాళ్ళకి అందరూ కూడా పంపించాను ఇదివరకు. ఏది? శ్రీ సూక్తం స్వాహాతోటి హోమం చేశారు, శ్రీ సూక్తం. అట్లా అనమాట. ఆ చేస్తే అర్థం ఏంటనమాట? అగ్నిదేవుడు మనకు ప్రతినిధిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అగ్నిదేవుడు వంటి వాడు మన ఆంజనేయ స్వామి అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో 35లో పెద్ద పర్వతవంత శరీరము, లోపల అగ్నికాంతులు చెప్పి 36 శ్లోకంలో మరలా వర్ణిస్తున్నాడు. హరిహి స పర్వత సంకాశ. హరిహి అంటే ఇక్కడ హనుమ అని అర్థం. పర్వత సంకాశ తామ్ర వక్త్రో మహాబల వజ్రదంష్ట నఖో భీమ వైదేహి ఇదమబ్రవీతు. పర్వతముతో అంతటి ఎత్తు పెరిగి ఎర్రని ముఖంతో ఉండి మహాబలుడైనటువంటి వాడు, వజ్రాయుధంతో సమానం దంష్ట్రలు కలిగినటువంటి నఖాలు కలిగినటువంటి వాడు, భయంకరుడు అయిన హరిని, ఆ హనుమంతుని సీతాదేవి దర్శించెను. ఇది సీతాదేవి ఆ హనుమను దర్శించెను. ఇలా ఉన్నాడు మహాబలుడు, వజ్రాయుధంతో సమానమైనటువంటి, పర్వతముతో సమానమైనటువంటి వాడు అని. ఇక్కడ ఏం చెబుతారంటే కొంతమంది పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా చెబుతారు. అట్లా అనమాట. అదే అనమాట. ఇంకా వస్తుంది దాని గురించి కూడా. 37లో సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం సనాథాం వా నైతుం శక్తిరస్తిమే. పర్వతాలతో వనాలతో ఉన్నటువంటి భవనాలతో ప్రాకారతోటి అన్నిటితో ఈ లంకా పట్టణాన్ని పెకలించి తీసుకొని వెళ్ళగల శక్తి నాకున్నది. నీకు నమ్మకం కలిగింది కదా? ఇప్పుడు మొత్తం ఒకసారి చేతితో ఇట్టంట వచ్చేస్తుంది లంక, త్వరలో తీసుకొని పోతా. చూసావా మరి నా యొక్క గొప్పతనం? నువ్వేమన్నావు? ఇంత లేవు, వేరేడంత లేవు అని అన్నావు కదా, చూసుకోమని నా యొక్క రూపం అని చూసుకున్నాను. అప్పుడు ఆమె చూసి సంతోషించి, ఇంతటి మహాశక్తివంతుడే అనగా సాక్షాత్తు అగ్ని స్వరూపుడు నా దగ్గరికి వచ్చాడు, అగ్నిదేవుడు వచ్చాడని ఆమె సంతోషిస్తుంది. 38లో తదవస్థాప్యతాం బుద్ధి అలం దేవీ వికాంక్షయా.
విలోభిశోకం కురు వైదేహీ రాధం సగలక్ష్మణం. ఏ వైదేహి, వికాంక్షయ వేరుగా ఆలోచించవాకు, నా వీపు మీద కూర్చో, నేను తీసుకొని పోతా రామలక్ష్మణ దగ్గరికి. నా యొక్క శక్తి అంతా ఇప్పుడు నీకు అర్థమైంది కదా, కాబట్టి అని చెబుతూ నీ దుఃఖం అంతా పోతుంది, శుభ్రంగా తీసుకొని పోతాను, సందేహించవాకు నన్ను. తన్ దృష్ట్వా భీమ సంకాశం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతస్య ఔరసంసుతం. భయంకరాకారుడు వాయుదేవుని కుమారుడైన హనుమ విశాల నేత్రములు గల జానకిని చూసి ఈ విధంగా అంటున్నాడు. సీత హనుమంతుని మెచ్చుకుంటూనే, తవ సత్వం బలం చైవ విజానామి మహాకవే వాయోరివ గతిం చైవ తేజస్సగ్నేహివ అద్భుతం. ఏ మహాకవి, నీ ధైర్యమును, నీ బలమును, వాయువేగమును, నీ అగ్ని తేజస్సు వంటి అద్భుతమైన నీ దేశం నేను బాగుగా అర్థం చేసుకున్నాను. ప్రాకృతోన్య కథం చ ఇమాం భూమిం ఆగంతు అర్హతి ఉదధే అప్రమేయస్య పారం వానర పుంగవ. ఏ వానర పుంగవ, నీవు నన్ను ఈ వీపు మీద కూర్చుంటే తీసుకుపోతాను అంటున్నావు. సరే, ఇప్పుడు తీసుకుపోతావు, అది మాకు అర్థమైంది, సరివాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు తీసుకుని పోతుంటే వెంటనే ఆ రాక్షసులు వెంటబడతారు. నన్ను రక్షించాలి, రాక్షసులతో యుద్ధం చేయాలి, మధ్యలో సముద్రం, ఎక్కడ పుడతాను అనే కొన్ని సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి చివరికి ఆమె ఆ హనుమ యొక్క కోరికని ఈ విధంగా పక్కన పెట్టేస్తుంది. అది ఈ హనుమ యొక్క కోరికని ఈ విధంగా పక్కన పెట్టేసి తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనం రేపు అధ్యయనం చేద్దాం. ఇంకా ఉన్నది, అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. గురుగారు ధన్యవాదాలు. రికార్డ్ అట్లా చేస్తారా గురువు రికార్డింగ్?